తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ. అవును. గ్రామీణ రహదారులకు 2773 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. సో, మనం చూసుకుంటే గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఏకంగా 2773 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇందులో రహదారుల నిర్మాణానికి 1419 కోట్లు, మరమ్మతులకు 1288 కోట్లు, పీఎం జన్ మన్ పథకానికి రాష్ట్ర వాటాగా 66 కోట్లు కేటాయిస్తున్నట్లయితే పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం మొదటి విడతలో 2682 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పనులకు డిమాండ్ ఉండటంతో తాజాగా రెండో విడత నిధులు కూడా మంజూరు చేసింది. నిధుల విడుదలపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ప్రజాభవన్లో కలిసి కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఇక ఇంజనీరింగ్ అధికారులకు అద్దె వాహన సౌకర్యం అయితే ఇస్తున్నారన్నమాట. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు అద్దె వాహన సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసింది. 237 మంది ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్ఈలు పనుల పర్యవేక్షణకు వాహన సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం మనకు ఉత్తర్వులు ఇచ్చింది. తమ విజ్ఞప్తి మేరకు ఈ సౌకర్యం కల్పించడంపై పంచాయతీరాజ్ ఈఎన్సీ కనకరత్నం అయితే మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సో, ఈ విధంగా పలువురు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మంత్రిని సచివాలయం కలిసి తమకు అద్దె వాహన సౌకర్యం కల్పించాలని కోరారన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.